कर्मभूम्यै नमः नमस्कारान् समर्पयामि। अभी नैवेद्యం అన్న అందరికి ఇస్తాను, ప్రసాదం ఇస్తాను. చాలా అక్కడ పెట్టినాం అక్కడ దారా. ఇంకా మీరు కొట్టేసి ఇస్తారా? सशैलवरगानम् तावत् तिष्ठति मेधन्यां सन्तते पुत्रपौत्रगे देहान्ते परमंस्तानम् यच्छुरैरभिदुर्लभम् प्राप्नोति पुरुषो नित्यं महामाया प्रसादतः लभते। కుటుంబానికి లాయల్ ఖచ్చితానికి ఇదే ఏ పార్టీ మారా పడదంతా మళ్ళీ పెట్టిరా రాజీవ్ గాంధీ 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 ఇంటర్నేషనల్ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మేము హనుమంతన్నకు ఉప్పల్ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టేడియం ఆ రోజు తీసుకురావడానికి కారణం ఎవరంటే మేము ఈరోజు గర్వంగా చాలామంది పిల్లలకు తెలుసు ఈ ప్రాంతంలో. దానికి ప్రధాన కారణం హనుమంతరావు గారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఇక్కడున్న సీనియర్ నాయకులతో పాటు ఎవరైతే యూత్ కాంగ్రెస్ నాయకులు అందరికి కూడా చాలా దగ్గర మనిషి హనుమంతన్న. మళ్ళా ఈరోజు హనుమంతన్న ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రాజీవ్ గాంధీ ఏదైతే స్టాచ్యూ ఏర్పాటు చేస్తుండ్రో ప్రత్యేకంగా మన హనుమంతన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మా ప్రియాంక గాంధీ గారిని ఏ రోజైతే ఇంటర్నేషనల్ స్టేడియంకి ఆహ్వానిస్తారో స్టాచ్యూ ఇనాగ్రేషన్కి మా ఉప్పల్ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి ఘన స్వాగతం హనుమంతన్న ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం తెలిపి మరి ప్రాంతంలో స్టేడియంలో ఖచ్చితంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలని చాలా పట్టుదలతో హనుమంతన్న దృఢ నిశ్చయంతో తీసుకోవడం, దీనికి సహకరించిన ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే హనుమంతన్న చెప్పంగానే ఒప్పుకోవడం. ఈరోజు ఇక్కడ విగ్రహం రావాలంటే దానికి పూర్తి దాని సహకారం హనుమంతన్న ఉన్నందుకే ఈరోజు ఇక్కడ విగ్రహం రావడం జరిగింది. కాబట్టి ఇది నేను స్పోర్ట్స్ చైర్మన్గా అయిన తర్వాత నా ఆధ్వర్యంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఇది రావడం నేను కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. రాజీవ్ గాంధీ గారి విగ్రహం రాబోయే రోజుల్లో అన్న ఏ రోజైతే డేట్ ఇచ్చిండో ఆ డేట్ ప్రకారం ఆయన 20వ తారీఖు అయితే ఇంకా బాగుంటుండే. ఖచ్చితంగా హనుమంతన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను అందరం కలిసిపోయి ప్రియాంక గాంధీ గారి ఇన్విటేషన్ కూడా ఈ 13 తర్వాత వెళ్ళి ఇవ్వడానికి సిద్ధమవుతున్నాను. ఏకదమ్ షాక్ అయినా, అరే ఇది ఎట్లా అంటున్నావు? నో, దిస్ ఈస్ ద రియల్ స్టోరీ. దే కేమ్ టు మీ, ఐ హావ్ ఇంట్రడ్యూస్ టు సోనియా గాంధీ. దే ప్రామిస్ మీ దేర్ నేమ్ షుడ్ బి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్. అది అయ్యే వరకు నేను ఊరుకోను అన్న. అప్పుడు ఏమాట కామాట రాజశేఖర్ అర్థం చేసుకుని నో హనుమంతరావు ఈజ్ కరెక్ట్లీ సేయింగ్ దట్ దే మెట్ టు సోనియా గాంధీ, దే ప్రామిస్ ది నేమ్ ఆఫ్ ది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. అయిపోయింది. ఆ తర్వాత ఆ పేరు తీసేసి ఈ పేరుకు అప్పుడే 3 రోజులలో ఆర్డర్ తీసేసి రాజీవ్ గాంధీ. ఆ తర్వాత పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదు. ఆ పేరు కూడా సగం కనిపిస్తుంది, సగం కనిపిస్తలేదు. చెట్లు అడ్డం వస్తుంది, చూసేటోడు లేడు. కనుక నేను లాస్ట్ కొత్తగా అయినటువంటి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ జనరల్ బాడీ మీటింగ్లో ఐ రేజ్ దిస్ ఇష్యూ. ఎట్టి పరిస్థితులలో మీరు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు కానీ ఆయన స్టాచ్యూ లేదు, ఇది అన్యాయం. కనుక నేను స్టాచ్యూ నేను తీసుకొస్తా పెడతా అంటే అందరూ కూడా యునానిమస్గా ఆల్ మెంబర్స్ సపోర్ట్లు కొట్టిండ్రు, మినిట్స్లో కూడా రాసిండ్రు. ఇక ఇప్పుడు నా పైన బాధ్యత ఉందని పోయినా ఇమీడియట్గా ఒడియార్ అనే పెద్ద మంచి ఆర్టిస్టు ఆయనతో తయారు చేయించిన, దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసిన
ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అన్ని రాష్ట్రాలకు ఆయన యాషెస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఇచ్చింది ఆ అమ్మ. అప్పుడు ఆ యాషెస్ తీసుకుపోయి నేను రాజమండ్రి గోదావరిలో కలిపాను. కనుక ఈ స్టాచ్యూ కూడా ఆమెనే వస్తే ఒక మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం. నేను అన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి రాదు, యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్, బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్సో రిక్వెస్ట్ ప్రియాంక గాంధీ అన్న. దేవుని దయతోటి 20 ఆగస్టు అంటున్నారు. కాకపోయినా ఆమె ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు పెడతాను. వచ్చే తరం వారికి రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ ఏ విధంగా చేసిండు, స్పోర్ట్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేసిండు, ఆయన స్పోర్ట్స్ లెవెల్. అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా ప్రతి క్రికెట్ మ్యాచ్కు పోతుంది ఆమె. కనుక ఇక్కడ యంగర్ జనరేషన్కు తెలియాలి రాజీవ్ గాంధీ సాక్రిఫైస్ ఏంది, రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ని ఎట్లా ఎంకరేజ్ చేసిండు, పేదవాళ్ళకి ఏం చేసిండు అని వచ్చే తరం వారికి తెలియాలి. ఈ ఉప్పల్లో పెడితే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్గా కూడా రాజీవ్ గాంధీ గారి పేరు ఉంటుంది అనేది నా ఉద్దేశం. దీనికి లోకల్గా అందరు సపోర్ట్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మా స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ వచ్చిండు, అది నాకు బాగా సంతోషం. నేను ఆయనను కూడా రమ్మన్నా మదన్ మోహన్ రావు అని, కానీ ఆయన నాకు ఇన్ఫర్మేషన్ లేదన్నాడు. కానీ నేను ఇన్ఫర్మేషన్ పంపించిన. ఇంకోసారి జగన్మోహన్ రావు గారు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే ఆయన కూడా పాపులర్ అవుతాడు. నేను చేసేది ప్రజలకే కదా, నువ్వు చేసేది ప్రజలకే కదా, రావాలి వచ్చినట్టు ఇక బాగుండు. అదే శివసేన రెడ్డికి కమిట్మెంట్ ఉంది, అయితే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని. అదేవిధంగా లోకల్గా మొన్ననే పోటీ చేసినట్టు మా రెడ్డి అతను కూడా వచ్చాడు. అదేవిధంగా మా శ్రీకాంత్ బాగా కష్టపడ్డాడు, చేస్తాడు. ఒడియార్ ఈజ్ ద బెస్ట్ కంపేర్ చేస్తూ మంచి స్టాచ్యూలు. అంబేద్కర్ స్టాచ్యూ కూడా వాళ్ళ నాన్న చేసిండు, ఆయనతో అవార్డు తీసుకున్న, ఆయనతోటే చేయించిన. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాచ్యూ. 1 టన్ బ్రాంజ్ అంటే 1000 కిలోలు తోటి చేస్తుంది. ఇది హిస్టారికల్. దీనికి ఆనాడు పత్రికా మిత్రులే కాదు, స్పోర్ట్స్ కల్చర్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్పోర్ట్స్ లవర్స్ని అందరినీ కూడా పిలుస్తా. అయినంత మటుకు 20 ఆగస్టు అంటే నాకేంటంటే ఆయన పుట్టినరోజు పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాకపోయినా ఆమె ఎట్లన్నా ఢిల్లీ ఫాదర్ దగ్గరికి పోతుంది కాబట్టి ఆమెకు సరిపోకపోతే ఆమె ఎన్నడూ వస్తే అన్నాడు ఇది ఓపెనింగ్.